నమస్కారం, నేను పిజ్జా. నేను రుచిలో అద్భుతంగా ఉంటాను, కానీ తరచుగా తింటే జీర్ణక్రియను నెమ్మది చేస్తాను. అందుకే నన్ను అప్పుడప్పుడు ఆస్వాదించండి, ప్రతిరోజు కాదు. నేను బర్గర్. నేను బరువుగా, జిడ్డుగా ఉంటాను. నన్ను ఎక్కువగా తింటే మీ గుండె మందగించినట్లు అనిపిస్తుంది. నన్ను అప్పుడప్పుడు మాత్రమే తినడానికి ప్రయత్నించండి. నేను ఇన్స్టంట్ నూడిల్స్ని. నేను మీ కడుపుని త్వరగా నింపుతాను, కానీ ఎక్కువసేపు నిలిచే శక్తినివ్వను. రోజువారీ భోజనాల కోసం నాపై ఆధారపడకపోవడమే మంచిది. నేను ఫ్రెంచ్ ఫ్రైస్. నన్ను బాగా నూనెలో బాగా వేయిస్తారు. నన్ను ఎక్కువగా తింటే మీ రక్త ప్రసరణ సరిగా జరగదు. నన్ను అప్పుడప్పుడు తినడమే మంచిది. నేను కూల్ డ్రింక్. నాలో చక్కెర నిండి ఉంటుంది. నా వల్ల శక్తిలో ఆకస్మిక పెరుగుదల, తగ్గుదల కలుగుతాయి. నన్ను మితంగా తాగండి, రోజూ కాదు. నేను చికెన్ పఫ్. నేను కరకరలాడుతూ రుచిగా ఉంటాను, కానీ మీ జీర్ణ వ్యవస్థలో నాకు కొంచెం బరువుగా అనిపిస్తుంది. అందుకే నన్ను అప్పుడప్పుడు తింటేనే బాగుంటుంది. నేను డీప్ ఫ్రైడ్ చికెన్. నేను కరకరలాడుతూ నూనెగా ఉంటాను. నన్ను ఎక్కువగా తింటే మీ శరీరం అలసిపోతుంది. నన్ను తినే తరచుదనాన్ని పరిమితం చేసుకోండి. నేను కేక్. నేను తియ్యగా, సరదాగా ఉంటాను, కానీ ఎక్కువ చక్కెర మీ చర్మం మరియు శక్తి స్థాయిలపై ప్రభావం చూపుతుంది. నన్ను ప్రత్యేక సందర్భాల కోసం దాచుకోండి. మేమందరం చాలా రుచిగా ఉంటాం, కానీ ఎక్కువగా తింటే మీ శరీరం బద్ధకంగా మారిపోతుంది. సమతుల్యం చాలా అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.